హాయ్ వెల్కమ్ టు జెస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్. మనలో చాలా మందికి ఓరియో బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాగే ఈ ఓరియో బిస్కెట్స్తో డిఫరెంట్గా మనం పుడ్డింగ్ చేసుకుందాం ఈరోజు. మా పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తిన్నారు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇక దీన్ని ఎలా చేయాలో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో నేను ఇక్కడ 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. మీరు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ బిస్కెట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ని ఫైన్ పౌడర్లా చేసుకొని ఇందులో వాటర్ కానీ మిల్క్ కానీ అస్సలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ పౌడర్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులో ముందు మనం ఏం యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం. గీ ప్లేస్లో మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మెల్టెడ్ బటర్. నెక్స్ట్ ఇప్పుడు ఆ గీని ఆ పౌడర్లో బాగా మిక్స్ చేసుకొని పుడ్డింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ నేను గ్లాస్ టిన్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇదే ఉండాలని ఏమీ అవసరం లేదు. మామూలుగా యూజువల్లీ మనం కేక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి టిన్స్ అయినా ఓకే, పర్వాలేదు. ఇప్పుడు ఈ ఓరియో పౌడర్ని మీరు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇక నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి మీకు ఈ చిన్న ట్రేలో చూపిస్తున్నాను. బిస్కెట్స్ క్వాంటిటీ బట్టి మీరు పెద్ద ట్రేలో అయినా ఇది చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ వరకు షుగర్ తీసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ని మనం క్యారమలైజ్ చేసుకుందాం. సో ఇప్పుడు కాసేపు తర్వాత ఇందులో 1/4 కప్ వరకు బటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా తీసుకున్నాను, మీరు కావాలంటే కొంచెం మెల్ట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ బటర్ అందులో బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి. ఇక్కడ నేను బౌల్ మార్చాను, అది సరిగ్గా సరిపోలేదని. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ చేంజ్ అయిన తర్వాత దీన్ని చల్లారడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేసి మనం ఏదైనా డార్క్ చాక్లెట్ తీసుకొని దాన్ని మెల్ట్ చేద్దాం. ఇందులో ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ముందు చల్లారడానికి పెట్టుకున్న షుగర్ క్యారమల్ తీసుకొని స్టవ్ ఆన్ చేయకుండా అందులో 1 కప్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ అసలు ఆన్ చేయొద్దు, మర్చిపోకండి. అండ్ కోకో పౌడర్ బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాయిల్ చేసుకుందాం. క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని ఏదైనా ప్లేస్లో చల్లారడానికి, కంప్లీట్గా కూల్ అవ్వడానికి పక్కన పెట్టేయండి. చూసారు కదా, ఇంకా సేపట్లో మనం ఏదైతే క్రీమీ కన్సిస్టెన్సీ అన్నామో అది వచ్చింది. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అది చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఓరియో బేస్ తీసుకొని అందులో ఆ పుడ్డింగ్ అంతా మీరు వేసేయండి. వేసేసిన తర్వాత ఇది ఒక 4 అవర్స్ మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టేయండి. ఇక్కడ 4 అవర్స్ నాకు చేసే అంత టైం లేదు, పిల్లలు కూడా కంగారు పెడుతున్నారని చెప్పి నేను ముందే ఆ డైరీ మిల్క్ ఏదైతే మనం మెల్ట్ చేసుకున్నామో దాన్ని నేను స్ప్రెడ్ చేసేసాను ఇలాగా. సో సైడ్స్ నేను ఆల్రెడీ ఓరియో క్రష్ ఉంటుంది కదా పౌడర్, దాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. అది నేను సైడ్స్ని ఇలా డెకరేట్ చేశాను. అలా చేసిన తర్వాత 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోవద్దు. ఇక్కడ మా పిల్లలు గోల్ చేయడం వల్ల, అల్లరి చేయడం వల్ల, పుడ్డింగ్ అని అరవడం వల్ల నేను ఒక 2.5 అవర్స్ నుంచి తీసేశాను. అందుకే అది స్లరీ కన్సిస్టెన్సీలో ఇంకా ఉండిపోయింది. సో చూసారు కదా లేయర్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి. మా బాబు ఇక్కడ వచ్చి నేనే ఫస్ట్ రివ్యూ ఇస్తానని తీసుకొని మరీ టేస్ట్ చేశాడు. సో పిల్లలకి నచ్చిందంటే అది ఇంకా ఎన్ని మార్క్స్ మీరు ఆలోచించుకోండి. సో ఇది మీరు తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.